ఢాకాలో పరిణామాలు సెగలు పుట్టిస్తున్నాయి. డిసెంబర్లోగా ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆర్మీ పట్టుబడుతోంది. భారత్ కుట్రలు చేస్తుందంటూ యూనస్ పాతపాటే పాడుతున్నాడు. మళ్లీ ఆందోళనకారులు కూడా ఢాకా వీధుల్లోకి వచ్చేశారు. బంగ్లాదేశ్లో మొత్తం కథ నడిపిస్తోంది అమెరికా. అగ్రదేశం చెప్పినట్టు ఆడుతున్నది మాత్రం యూనస్. బంగ్లాలో అమెరికా పాగా వేయకుండా చూడాలన్నది డ్రాగన్ తాపత్రయం. చైనాను బంగ్లాదేశ్ నుంచి టార్గెట్ చేయాలన్నదే అమెరికా ఆరాటం. ఈ డ్రామాలోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది ఆర్మీ చీఫ్ షేక్ హసీనా. ఎవరి పాత్రను వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. బంగ్లాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. వీధుల్లోకి నిరసనకారులు వచ్చేశారు. అసలు బంగ్లాదేశ్లో అమెరికా లక్ష్యం ఏమిటి? ఆర్మీ చీఫ్ వాదన ఏంటి? బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. రఖైన్ కారిడార్ సెంటర్గానే బంగ్లా పరిణామాలు. బంగ్లాదేశ్లో అమెరికా యాక్షన్ స్టోరీ ఏంటి? యూనస్ను ఆర్మీ చీఫ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? బంగ్లాదేశ్ పరిణామాలు పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. ఈ కథ అంతా మహమ్మద్ యూనస్ చుట్టే తిరుగుతోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులను చక్కబెట్టేందుకు యూనస్ కు తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా పట్టం కట్టారు. కానీ ఈ శాంతి కాముకుడు మాత్రం బంగ్లాదేశ్ ను మరింత దారుణ స్థితికి తీసుకెళ్తున్నాడు. యూనస్ అధికారం చేపట్టిన శాంతి భద్రతలు అదుపులోకి రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితిని రైట్ ట్రాక్ లోకి తీసుకురాలేదు. ఎన్నికలు నిర్వహణపై కనీసం ఊసేలేదు. దీంతో సహజంగానే యూనస్ పై ఒత్తిడి పెరిగింది. యూనస్ కు వ్యతిరేకంగా మొదట గొంతెత్తింది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్. వారం క్రితం ఆర్మీ చీఫ్ అరుదైన ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్ కు రాజకీయ స్థిరత్వం అవసరమని జమాన్ స్పష్టం చేశాడు. ఆ స్థిరత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతోందని తేల్చి చెప్పాడు. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన వారి నిర్ణయాలతో స్థిరత్వం అసాధ్యమన్నాడు. ఆర్మీ బాధ్యత దేశాన్ని రక్షించడమని, పోలీసు పనిని చెయ్యదన్నాడు. ఎన్నికలు నిర్వహిస్తే సైన్యం సరిహద్దుల్లోకి వెళ్తుందని జమాన్ ప్రకటించాడు. అంటే పరోక్షంగా యూనస్ ను ఆర్మీ చీఫ్ జమాన్ టార్గెట్ చేశాడు. 2025 డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ అల్టిమేటం జారీ చేశాడు. అయితే ఒక్క వకార్ మాత్రమే కాదు, 8 రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను కోరుకుంటున్నాయి. ఇందులో ఆ దేశానికి చెందిన అతిపెద్ద పార్టీ బీఎన్పీ కూడా ఉంది. బీఎన్పీ అనేది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఎన్నికల డిమాండ్లను మాత్రం యూనస్ అస్సలు పట్టించుకోవడం లేదు. 2026 జూన్ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని యూనస్ పట్టుబడుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే మరో ఏడాది పాటు ఈ తాత్కాలిక ప్రభుత్వం కొనసాగాలని యూనస్ భావిస్తున్నాడు. అసలు యూనస్ లక్ష్యమేంటి? అధికారమే. అధికారంలో కొనసాగాలన్నదే అతడి లక్ష్యం. అందుకోసం అవే పాత కుట్ర సిద్ధాంతాలనే తెరపైకి తెస్తున్నాడు. వారం క్రితం తన రాజీనామా గురించి జోరుగా చర్చ జరిగేలా యూనస్ ప్లాన్ చేశాడు. తనకు సన్నిహితంగా ఉన్న నాయకులతో రాజీనామాకు సిద్ధమైనట్లు విషయం చెప్పించాడు. బంగ్లాదేశ్లో నెలకొన్న గందరగోళం మధ్య తాను పని చేయలేనని యూనస్ కన్నీరు కార్చినట్లు విద్యార్థి నాయకుడు స్పష్టంగా చెప్పాడు. అంటే యూనస్ రాజీనామా బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ తర్వాత తన అనుచర గణం, మద్దతుదారులతో ఆందోళనలు చేయిస్తున్నాడు. అదే పాత కుట్ర సిద్ధాంతం. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ పరిస్థితులే కనిపించాయి. 2 రోజుల క్రితం యూనస్ ఓ సలహా మండలిని ఏర్పాటు చేశాడు. ఇందులో రాజకీయ నాయకులు, సాంకేతిక బృందం ఉంటుంది. ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటుతో 2 అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. మొదటి అంశం ఏమిటంటే విదేశీ కుట్రలు జరుగుతున్నాయంటూ నిందిస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియానే టార్గెట్ గా చేస్తున్నాడు. భారత్, షేక్ హసీనా కలిసి ఢాకాలో సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నాడు. ఇక రెండో అంశం ఏమిటంటే విదేశీ కుట్రలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని యూనస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి, సంస్కరణల యత్నాలు, న్యాయ ప్రక్రియ, పారదర్శకమైన ఎన్నికలు, సాధారణ చర్యలకు విఘాతం కలిగితే ప్రజలే తగిన చర్యలు తీసుకుంటారని యూనస్ చెప్పాడు. తగిన చర్యలు అంటే ఏమిటో తెలుసా? తిరిగి ప్రజలతో హింసాత్మక నిరసనలకు పిలుపునివ్వడమే. నిజానికి యూనస్ అధికారంలోకి రావడానికి కూడా ఈ హింసాత్మక నిరసనలే కారణం. అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఎన్నికలను త్వరగా నిర్వహించడానికి యూనస్ ఎందుకు నిరాకరిస్తున్నాడు?
అతడికి తెలుసు. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే తాను సర్వం కోల్పోతాడు. యూనస్కు బంగ్లాదేశ్లో విద్యార్థులు, తీవ్రవాద భావాలున్న జమాత్ గ్రూపులు పూర్తిగా మద్దతు పలుకుతున్నాయి. అయితే ఈ విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే వారికి రాజకీయ అనుభవం, గుర్తింపు లేదు. ఎన్నికలు పెడితే గెలుస్తామన్న ధీమా జమాత్లో లేదు. సంస్కరణలు, విచారణలు చేపట్టిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జమాత్ డిమాండ్ చేస్తోంది. ఈ సంస్కరణలు, విచారణలు అంటే ఎన్నికల గురించి అనుకునేరు. షేక్ హసీనాను అరెస్టు చేసి విచారణ జరపడమే జమాత్ లక్ష్యం. ఆమెను జైలుకు పంపిన తర్వాతే ఎన్నికలన్నది జమాత్ వాదన. కానీ క్షేత్రస్థాయిలో విజయం సాధించే పార్టీ ఏది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే బీఎన్పీనే విజయం పక్కా అని సర్వేలు వివరిస్తున్నాయి. బీఎన్పీ విజయం సాధిస్తుందన్న కారణంగానే ఎన్నికలను నిర్వహించడానికి యూనస్ ఇష్టపడడం లేదు. అంతేకాదు, యూనస్కు మరో విదేశీ అజెండా కూడా ఉంది. గత నెలలో ఓ హ్యుమానిటేరియన్ కారిడార్ను ఢాకా ప్రకటించింది. ఈ కారిడార్ బంగ్లాదేశ్ నుంచి మియన్మార్లోని రఖ్తైన్ రాష్ట్రంలో ఏర్పడే ఈ కారిడార్ ఉద్దేశం. దీనికోసం ఒత్తిడి తెస్తున్నది అమెరికా. రికార్డుల ప్రకారం చూస్తే హ్యుమానిటేరియన్ కారిడార్కు అమెరికా సాయం అందిస్తోంది. కానీ ఈ ప్లాన్ను బంగ్లాదేశ్ ఆర్మీ వ్యతిరేకిస్తోంది. 2 దేశాల సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కారిడార్ను ఆర్మీని సంప్రదించకుండానే యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. పైగా ఢాకా సార్వభౌమత్వానికి విఘాతం కలుగుతుందని ఆర్మీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కారిడార్పై బంగ్లాదేశ్ మీడియా ఏమంటోందంటే మానవతా సాయం పేరుతో బంగ్లాదేశ్పై పట్టు సాధించేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని వెల్లడిస్తోంది. ఈ కారిడార్తో మిలిటరీ మోహరింపులు, నిఘా సమాచారాన్ని అమెరికా తెలుసుకునేందుకు ప్లాన్ వేసినట్లు వివరిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఆర్మీ చీఫ్ ను అమెరికా దౌత్యవేత్తలు కలిశారు. మానవతా కారిడార్ ఏర్పాటుకు ఆర్మీ చీఫ్ ను ఒప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ జనరల్ వఖార్ జమాన్ తిరస్కరించాడు. అదొక బ్లడీ కారిడార్ అని ఆర్మీ చీఫ్ అంటున్నాడు. అసలు అమెరికా ఎందుకు అంత పట్టుబడుతోంది ఈ కారిడార్ కోసం అంటే ఈ సీక్రెట్ ఏంటో తాజాగా షేక్ హసీనా బయటపెట్టారు. సెయింట్ మార్టిన్ ద్వీపం కోసం అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. సెయింట్ మార్టిన్ దీవిని అమెరికాకు అప్పగించేందుకు తన తండ్రి మజ్బూర్ రెహమాన్ అంగీకరించలేదని హసీనా చెప్పారు. దానికోసమే ఆయన జీవితాన్ని అర్పించారని మాజీ ప్రధాని వెల్లడించారు. అధికారం కోసం దేశాన్ని అమ్మడానికి తన తండ్రి ఏమాత్రం సిద్ధపడలేదన్నారు. అసలు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఎక్కడుంది? ఎందుకు దానికోసం అమెరికా పట్టుబడుతోంది? సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ సరిగ్గా బంగ్లాదేశ్, మియన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. దీనికి సమీపంలో మియన్మార్కు చెందిన రఖైన్ రాష్ట్రం ఉంటుంది. ఈ ఐలాండ్ కోసమే అమెరికా నాటకం ఆడుతోందని హసీనా చెప్తోంది. అమెరికాకు ఈ దీవిని అప్పగించినందుకే తాను దిగిపోయేలా అమెరికా కుట్ర పన్నిందని బంగ్లా మాజీ ప్రధాని ఆరోపిస్తోంది. గతేడాది కూడా ఇలాంటి ఆరోపణలే హసీనా చేసింది. ఆమె రాజీనామా లేఖలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఇది తెగ వైరల్ అయింది. నిజానికి అప్పట్లో ఇది ఫేక్ అని ఆమె కుటుంబం తెలిపింది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలను బట్టి రాజీనామా లేఖలో ప్రస్తావించింది నిజమేనని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ ఢాకాలో సెగలు కక్కిస్తున్నాయి. బంగ్లాదేశ్లో బలహీనమైన తాత్కాలిక ప్రభుత్వాధినేత పాలన సాగిస్తున్నాడు. తీవ్రవాద భావాలున్న ఇస్లామిస్టులు వీధుల్లోకి వస్తున్నారు. ఆర్మీ చీఫ్ వఖార్ జమాన్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయ పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఢాకాలో పాగా వేయాలని అగ్రదేశాలు యత్నిస్తున్నాయి. ఈ డాట్స్ అన్ని కలిపితే ఢాకాలో ఏదో జరగబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఢాకాలో ఏం జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది అన్నది. తాజా పరిణామాలు మాత్రం ఢాకాలో ఏమంత బాగాలేవు. ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియక బంగ్లా ప్రజలు తెగ ఉత్కంఠగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతాయా? ఆర్మీ తిరుగుబాటు జరుగుతుందా? యూనస్ పారిపోతాడా? ఏమో, ఏమైనా జరగొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.